హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రమా హోమ్ ఫుడ్ అండ్ బ్లాగ్స్. ఈ వీడియోలో 2 రకాల చట్నీలు చూపించబోతున్నాను. మామూలుగా మనం ప్రిపేర్ చేసే చట్నీలు కొన్ని రైస్లో బాగుంటాయి, కొన్ని టిఫిన్స్లో బాగుంటాయి. కానీ ఇక్కడ నేను చూపించే 2 చట్నీలు కూడా రైస్లో కానీ, రోటీల్లో కానీ, ఇడ్లీ, దోశ ఇందులోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మరి లేట్ చేయకుండా అవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము. దీనికోసం టొమాటోస్ని నీట్గా వాష్ చేసేసుకొని ఇలా ముక్కల కింద కట్ చేసుకోవాలి. మనకు నోటికే సాగించినప్పుడు ఏదైనా తిన్నా కూడా వెగటుగా అనిపించినప్పుడు ఇలా ఈ చట్నీని ట్రై చేయండి, చాలా బాగుంటాయి. చూడండి, ఈ విధంగా అన్నీ కూడా సన్న ముక్కలుగా కట్ చేసేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 4-5 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇక్కడ నేను చూపిస్తున్నవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఆవాలు, జీలకర్ర, ధనియాలు, కొంచెం మెంతులు వేసుకున్నాను. వాటితో పాటుగా ఒక 10-15 దాకా ఎండుమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకుని టొమాటో ముక్కలన్నీ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకునేటప్పుడే ఇప్పుడు ఇందులోకి కొంచెం చింతపండు అలానే కొంచెం పసుపును కూడా వేసేసుకొని ఇందులో రుచికి సరిపడా ఉప్పును వేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. చూడండి, టమాటోస్ ఈ విధంగా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని దించి చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. ముందుగా మిక్సీ జార్లోకి ఎండుమిర్చిలు వేయించి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు వీటిని వేసేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కోర్స్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మగ్గించుకున్న టొమాటోస్ కూడా వేసుకొని బ్లెండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా మరీ స్మూత్గా కాదు, అలానే మరీ కచ్చపచ్చగా కాకుండా ఈ విధంగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ని వేసుకోవాలి. దీనికి ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం ఆవాలు, మినపప్పు, జీలకర్ర వేసుకొని అలానే కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ అంతా కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై చేసుకునేటప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకుంటే మనకు పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 10 to 15 డేస్ వరకు యూస్ చేసుకోవచ్చు. ఇంతేనండి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే మొత్తం చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇప్పుడు రెండవ చట్నీని చూపించబోతున్నాను. ఇది పుదీనా కొత్తిమీరతోటి ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ నేను తీసుకున్న పుదీనా కొత్తిమీరకి ఒక మీడియం సైజ్ ఆనియన్, ఒక టమాటో అయితే సరిపోతుంది. వీటిని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసేసుకుని అలానే పుదీనా కొత్తిమీరను కూడా లైట్గా చాప్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా పుదీనా కొత్తిమీరని రెగ్యులర్గా మన డైట్లో యూస్ చేసుకోవడం వల్ల మనకి స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా కూడా పోతాయి. అలానే ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన గట్ హెల్త్కి చాలా మంచిది. వీటిని ఇలా లైట్గా చాప్ చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ మనం మిక్సీలో వేసుకొని బ్లెండ్ చేసుకుంటాం కాబట్టి ఇలా లైట్గా చాప్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ని వేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న వీటన్నిటిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసుకొని అలానే ఒక 10-15 దాకా ఎండుమిర్చిని కూడా వేసేసుకోవాలి. ఈ ఎండుమిర్చి అనేది మీరు తీసుకున్న ఎండుమిర్చి స్పైసీనెస్ని బట్టి వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇవన్నీ వేసేసుకొని వీటితో పాటుగా 1 టేబుల్ స్పూన్ మినపప్పు, ఎండుమిర్చి కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లోకి మరి కాస్త ఆయిల్ని వేసుకొని ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో, ఆనియన్స్ని వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం ఉప్పును యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, టమాటో ఇలా కాస్త మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీరను కూడా వేసేసుకొని ఒకసారి టాస్ చేసేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడే ఉడికిపోతాయి, చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయి. లేదంటే 1 నిమిషం మూత పెట్టుకుని అయినా మగ్గించుకోవచ్చు. చూడండి, ఇవి ఇలా కలుపుకుంటూనే మనకు మగ్గిపోతాయి. చూడండి, ఈ విధంగా కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ వేసేసుకుందాము. ఇప్పుడు మిక్సీ జార్లోకి వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి ఇవన్నీ కూడా వేసుకొని వీటితో పాటుగా కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కచ్చపచ్చగా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మగ్గించుకున్న పుదీనా కొత్తిమీరను వేసుకొని అలానే కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న చింతపండును వేసుకొని మరొకసారి బ్లెండ్ చేసేసుకోవాలి.
చూడండి ఈ విధంగా మరీ స్మూత్గా కాదు, అలానే మరీ కచ్చపచ్చగా కాకుండా ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకోండి. ఇలా ఉంటే పచ్చడి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ని వేసుకోవాలి. ఈ పచ్చడికి ఆయిల్ కాస్త ఎక్కువ పడుతుంది. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకొని అలానే ఒక ఎండుమిర్చి, కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఈ బ్లెండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని ఇందులో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చడిని ఫ్రై చేసుకునేటప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం నిమ్మకాయను కూడా పిండేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ నిమ్మకాయ వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకుంటే మనకు పచ్చడి నిలువ ఉంటుంది. దీన్ని 10 to 15 డేస్ వరకు యూస్ చేసుకోవచ్చు. ఇంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ 2 చట్నీలు కూడా రైస్లో కానీ, రోటీలో, ఇడ్లీ, దోశ ఎందులోకైనా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కమెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.